హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే స్పెషల్, చాలా స్పెషల్ అన్నమాట. అంటే అందులోనూ మా ఇద్దరికి చాలా స్పెషల్ అన్నమాట. అదేంటో కానీ అదే నాకు కూడా చాలా స్పెషల్ గైస్. మరి ఎలా అన్నా ఊరికే సో ఇదన్నమాట. సో ప్రసాదు వద్దురా, అది వద్దు, అవికొద్దు. అరే పెయింట్ కొంచెం ఎక్కువైంది కళ్ళకి. అది ఆడియో, అది కెమెరాలో చూసినప్పుడు ఆ పెయింట్ లా కనిపిస్తుంది. అది దాన్ని ఏమంటారు? డార్క్ సర్కిల్స్. డార్క్ సర్కిల్స్ కాదు, ఇక్కడ పైన అదా కాజల్. కాజల్ కొంచెం ఎక్కువైంది, లైట్ పెయింట్ వేయాల్సి. పెయింట్ డబ్బాలు దొరకలేదు, మరి అట్లా వేసాం అంత పెయింట్. ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యాను. అడ్జస్ట్ అయితే అలా వేసామంటే మామూలుగా వేసినట్టు కళ్ళు మొత్తం వేసి. యానివర్సరీ డే గైస్ ఈరోజు. సో మార్నింగ్ లేచి మార్నింగ్ అంటే 10కి లేచాను. 8 o'clock లేచి లేచి మళ్ళీ పడుకుంది అనమాట. లేదు 7కి లేచాను, తర్వాత క్లైమేట్ చూసి పడుకున్నాను అనమాట. పడుకొని మళ్ళీ 10కి లేచింది. 8కి లేచాను. లేచి రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట, సింహాచలానికి. అక్కడ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఎందుకు ఇక్కడ నేను ఉన్నాను అక్కడ దాకా నువ్వు. ఇక్కడ ఒక పాతిదేవుడు ఉన్నారు, అక్కడ కూడా మనకి ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇవాళ మ్యాటర్ ఏంటంటే డుంబుగాడు నా కాళ్ళ మీద పడింది. అతనికేమో ఇప్పుడే కాదు, ఎప్పుడు దండాలు పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. నేను ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తాను. నేను ఎప్పుడు పెట్టలేదు నీకు. పెట్టావు అప్పుడు, ఎప్పుడో నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి 3 ఒకసారి పెట్టావు. అదేదో నీ కళ్ళు ఇట్లా కళ్ళు అట్ట కాదు నాన్న, నా లిప్స్టిక్ పోతుంది గైస్. అదనమాట గైస్, ఇవాళ యాక్చువల్గా ఏంటంటే నా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి 1 year కంప్లీట్ అయిపోయింది. మేము టెంపుల్కి వెళ్ళిపోయి ఫస్ట్ వెళ్ళిపోయి, మన ఇక్కడ మాకు వైజాగ్లో ఉన్నాం కాబట్టి మా దగ్గరలో ఉన్నటువంటి సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దేవుని దర్శించుకొని, ఆ తర్వాత మేము కొన్ని ప్లాన్ అయితే చేసాము. మా అమ్మమ్మ గైస్ యాక్చువల్గా నిన్నే వచ్చింది అనమాట ఊరు నుంచి. హాయ్ చెప్పవా, హాయ్ చెప్పు. గైస్ వెళ్ళే ముందర దేవుడికి దండం పెట్టేసుకొని స్టార్ట్ అవుదాం. యాక్చువల్గా రెంటెడ్ హోమ్ కాబట్టి చిన్న టెంపుల్ అనమాట, చిన్న మందిర్ ఇది. చిన్న దాంట్లోనే ఒక ఫ్రేమ్ పెట్టేసుకున్నాను అనమాట. చూడడానికి చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఏంటంటే ఈ పూజ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకునేది, ఆ షార్ట్ మాత్రం మిస్ అవ్వం. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. నరా నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో మంచిగా జాగ్రత్తగా నన్ను చూసుకుని నువ్వు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు సుఖంగా ఉండే నా సుఖంగా ఉంచు. అండ్ యాక్చువల్గా ఏంటంటే మాది వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మేము ఇప్పుడు టెంపుల్ కాను, మళ్ళీ మధ్యాహ్నం ఏమో అక్కడ అనాథ పిల్లలకి అక్కడ మేము డొనేట్ చేసాం మేము. ఇప్పుడు అక్కడ అదంతా వడ్డించాలి. ఒక పాసిబుల్ ఉంటే డెఫినెట్గా అండి. ఓకే ఓకే. లేట్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా సింహాచలం. మేము యాక్చువల్గా 10 అనుకుంటే ప్లాన్ ఇప్పుడు 11:30 అయిపోయింది ఆల్మోస్ట్. యాక్చువల్గా రోడ్డు వర్షం అయితే దచ్చుకొడుతుంది గైస్. గత 2 days నుంచి వర్షం నాన్ స్టాప్గా పడుతుంది. మేము ఈ వర్షంలో పడుతుంది కదా, ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉండదని చెప్పని అనుకుంటున్నాము. మరి చూడాలి అక్కడ పోతారు. ఈ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి క్రౌడ్ ఉండదని చెప్పని అయితే అనుకుంటున్నాం. యాక్చువల్ గా 1కి వేరే ప్లాన్ ఉంది. మళ్ళీ మేము ఇప్పుడు 11:40 అవుతుంది ఆల్మోస్ట్. మేము 1 కల్లా ఈ సింహాచలం టెంపుల్ ని కంప్లీట్ చేసుకుని 1 కల్లా మళ్ళీ మేము ఆ ప్లాన్కి వెళ్ళిపోవాలి. వేరే చోటికి రీచ్ అవ్వాలి. ఎస్. మా కొండ మీద మేఘాల మొత్తం అవి. అదే సింహాచలం అమ్మా, పైన కనిపిస్తుందా? అది కాదు, అదే సింహాచలం. వర్షానికి ఫాగ్ ఉంటుంది. ఏం చేస్తావు గుడితో?
అన్ని గొడుగులు తీసేసుకొని నేను అమ్మేస్తాను రా బాబు. అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. బ్యాంకి వ్యాపారం అయితే గొడుగుల వ్యాపారం. అది అంతగానం కురుస్తుంది అంటే బయట మేఘాలు పైన ఫాగ్ ఇస్తారు ఎట్లా వెళ్తుందా? బయట అయితే వర్షం ఫుల్ గా పడుతుంది. అది తెలిసి ఇక్కడ నుంచి టెంపుల్ లోకి వెళ్ళేసరికి తడిచిపోతాం మంచిగా. తడిచిపోయేది కాదు, నువ్వు ఆ శారీ వేసుకొని పరిగెట్టాలి. ఫ్లాష్ బ్యాక్. ఆల్రెడీ 12 అయిపోయింది. 1 అవర్ లో మేము కంప్లీట్ చేసుకొని బయటికి రావాలి. 5 minutes later. గాయ్స్ యాక్చువల్ గా అయితే ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఓ పక్కన వర్షం, మేము చేసిన లేట్ 12:30 అయిపోయింది. మేమైతే దర్శనం చేసుకోలేదు, రిటర్న్ వచ్చాం. ఆ క్యూ లైన్ అదంతా చూసి రిటర్న్ వచ్చాం. మాకేంటంటే 1కి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. యాక్చువల్గా అనాథ పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేసాము. మేము స్లాట్ బుక్ చేసుకున్నాం, అక్కడ బుక్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము 1కి బుక్ చేసుకున్నాం. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ పీపుల్ అనమాట. సో 1 కల్లా వచ్చేయండి, లేట్ చేయొద్దు అని చెప్పన్నారు. సో మాకేంటంటే ఇంకా దర్శనంకి వెళ్తే లేట్ అయిపోద్ది అని చెప్పనేసి టెంపుల్ దాకా వచ్చి మళ్ళీ ఆ క్యూ లైన్ చాలా ఎక్కువ ఉంది, లేట్ అయిపోద్ది అని చెప్పనేసి మళ్ళీ తిరిగి ఆర్ఫనేజ్కి రిటర్న్ అయిపోయాను అనమాట. వర్షానికి ఏం పెట్టా, ఎందుకు పడిపోతాయి బాంబులా? దానికి పగ వస్తుందా? అమ్మా ఎక్కడెక్కడ పెట్టుంటావు బాంబులు? అదే కొండల మీద ఇల్లు కడుతున్నారు కదా, అదే దాని గురించి అన్న మాట్లాడుతుంది. గైస్ మా అమ్మ ఏమంటుందంటే ఈ ఫాగ్ అంతా చూసి, ఈ ఫాగ్ చూసి బాంబులు పెట్టారంట. అందువల్ల బాంబులు పెట్టి పగల కొడితే అక్కడి నుంచి పొగలు వస్తున్నాయి. అది పగల కొట్టి అక్కడ డాబాలు కడతారంట. కొండల మీద కడతా ఉంటారు కదా బేసిక్ గా, దాని గురించి చెప్తుందా. ఇంకో షాట్ వస్తుందంట చూడు. అమ్మా పెద్ద బాంబు పెట్టుంటారు ఆడ. ఆల్రెడీ పెద్ద బాంబు ట్రై చేస్తారు. అయ్యా త్వరగా రూపిని ఏరియా నుంచి తీసుకెళ్ళిపోవాలి. కొండల్లో బాంబులు పెట్టారు గాయ. మళ్ళీ నాన్న ఫోన్ చేస్తాడు ఇప్పుడు. ఆ థాట్ వచ్చింది చూసారా మామూలు. సిగ్గుపడాలి నువ్వు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. బాబా చాలా బాగుంది కదా అసలు. అరకులో ఉన్నట్లుంది నాకైతే. అరకులో ఇదే ఫీల్ వస్తుంది సేమ్. అరకులో కూడా అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అరకు ఇంకా దారుణం. వర్షం పడుతుంది కాబట్టి ముందర వచ్చే వెహికల్స్ కూడా. ఇది కేర్ అండ్ లవ్ ఫౌండేషన్. ఇదే ఇక్కడే అనాథాశ్రమం అనమాట. ఇది జస్ట్ ఒక హోమ్ లాగా ఉంది. మేము ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నేను చూసి వస్తాను. హోమ్ లాగా ఉంది. ఇది 2 floors కింద పైన ఉంటారంట వాళ్ళు పిల్లలందరూ. పదండి వెళ్ళిపోయి వాళ్ళని కలుద్దాం. స్టాఫ్ కూడా ఉంటారా ఇక్కడ? స్టాఫ్ కూడా ఉన్నారు ఇక్కడే మొత్తం. అందరూ వెళ్ళానా? ఇంకా ఉండాలి కదండి పిల్లలు ఇంకా మొత్తం టోటల్ 18 members అని చెప్పి. ఆహా ఓకే తీసేసుకో స్వీట్స్ మొత్తం. ఈరోజు చందు గారు
నేను రూపిణి గారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా కేరింద్ర పిల్లలకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్ ఫర్ అవర్ ఫుడ్ ప్రొవైడ్ టు ది కేరింద్ర చిల్డ్రన్. హ్యాపీ మ్యారేజ్ డే చందు గారు. హ్యాపీ మ్యారేజ్ డే చందు గారు, రూపిణి గారు. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ నమస్కారం చేయాలి. అశతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. బాయ్ సార్. బాయ్. అంతా వాళ్ళ కేరింగ్, అంతా వాళ్ళే చూసుకుని వాళ్ళే చెప్తారు. చాలా హ్యాపీ అండి. ఫస్ట్ టైం అనమాట మాకు. ఇంతవరకు ఎప్పుడు కూడా మేము, నాకు జనరల్గా ఇంత ఐడియా లేదు. మా వైఫ్ మాకు చెప్పింది ఇట్లా ఆర్ఫనేజ్కి ఏమైనా డొనేట్ చేద్దాము, వెళ్దాం, వాళ్ళకి లంచ్ అట్లా డిన్నర్ చేద్దామని చెప్పనేసి చెప్పింది అనమాట. ఫస్ట్ టైం యాక్చువల్గా. సో మీలాంటి వాళ్ళు చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళని కూడా కేర్ చేస్తున్నారు మంచిగా అని చెప్పనేసి. థ్యాంక్ యూ. ఓకే. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మేము జనరల్గా మేము చాలా అనాథాశ్రమాలు ఉంటాయి, చాలా ఆర్ఫనేజెస్ ఉంటాయి. మీకు గూగుల్లో కూడా దగ్గరలో ఉంటాయి. చూడండి, చాలా లైఫ్లో చాలా శుభకార్యాలు వస్తూ ఉంటాయి. ఎన్నో డబ్బులు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఒక పూట వాళ్ళకి ఫుడ్ పెడితే మనకి చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. విధాన ఆర్ఫనేజ్ అనే కాదు, నేను మెంటలీ డిసేబుల్డ్ పీపుల్ని నేను చూస్ చేసుకున్నాను. ఇంకా చాలామంది జస్ట్ తల్లిదండ్రులు లేని, పేరెంట్స్ లేని అనాథలు ఉంటారు. మీరు వాళ్ళకైనా డొనేట్ చేయొచ్చు. సో నేను వీళ్ళని చూస్ చేసుకొని ఇవాళ మధ్యాహ్నం, ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ డొనేషన్ కంప్లీట్ చేసాము. కానీ మేము అనుకున్న యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మాది సింహాచలం ప్లాను. అది అనుకున్నాము, కానీ సింహాచలం అవ్వలేదు, కుదరలేదు. వాళ్ళు అసలు రిటర్న్ అయిపోయాం. ఇట్లా వాళ్ళకి మనకు రమ్మన్నారు, మళ్ళీ మాకు అక్కడే 12:30 అయిపోయింది. ఇక ఇది అవుదని చెప్పనేసి మేము అక్కడి నుంచి క్లోజ్ చేసుకుని రిటర్న్ వచ్చాం. మళ్ళీ ఇంకో రోజు పెట్టుకోవచ్చు అని చెప్పనట్టు. యాక్చువల్ చెప్పాలంటే కొంతమంది పిల్లలకి చేతులు కూడా కట్టేసారు. వాళ్ళు మెంటల్లీ పాపం. ఇంకా కాకపోతే నిజం చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఎవరైతే వాళ్ళకు ఉంటుందో వాళ్ళని కేర్ చేసి చూసుకుంటారు చూసారా, వాళ్ళకి ఎక్కువ కష్టం ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. నాకు అదే అనిపించింది. అక్కడ లేడీస్ వాళ్ళు, ఆమె చాలా నిదానంగా ఉంది, చాలా నిదానంగా చెప్తుంది, చాలా ఓపికగా ఉంది. అలాంటి వాళ్ళకి మెయిన్ కావాల్సింది అదే, ఓపిక, పేషెన్స్. అక్కడ ఈ లవ్ అండ్ కేర్ ఆర్ఫనేజ్ వాళ్ళకి అది ముందనిపించింది నాకైతే. డుంబుగా నైస్ డ్రెస్ రా డుంబు. వావ్ జుంబు, ఒకసారి తిప్పే కదా. రెండోసారి తిరిగి మా పడతావరా డుంబు. మామూలుగా వాళ్ళ ప్లాన్స్ మేము ఏదో ప్లాన్ చేస్తే అది ఏదో అయిపోయింది. మేము టెంపుల్ అనుకున్న ప్లాన్, ఆ టెంపుల్ ప్లానే బిస్కెట్ అయిపోయింది యాక్చువల్గా. ఇక్కడ దేవుడు గుళ్ళో ఇక్కడ చేస్తావు కదా, ఇక్కడ చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇవాళ హ్యాపీ కదా, మన అనాథ పిల్లలకి వడ్డించింది అదంతా చాలా హ్యాపీ కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మా డిన్నర్ టైం. రెగ్యులర్ గా తినేది బయట అనుకోండి, క్యాండిల్ డిన్నర్. 2 క్యాండిల్స్ కావాలి. ఫస్ట్ ఇంట్లో నుంచి పెద్ద మైన పొత్తులు 2 తీసుకొచ్చి కార్లో పెట్టి వెలిగించామంటే రాత్రి అంతా 2-3 మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా 2-3 జంటలు వచ్చి కూర్చోవాలి అక్కడ. ఇవాళ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. గిఫ్ట్ ఏందన్నా కదా డౌట్ అందరికి. అవును, మెయిన్ ఏంటంటే డిన్నర్ టైంలో గిఫ్ట్ ఉంటుంది, రెడీగా ఉండండి. సర్ప్రైజ్ అన్నమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మనం రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ ఉంటాం, ఒక బ్యారర్ వస్తాడు తీసుకొచ్చి వడ్డిస్తాడు, ఈ మట్ల ఓపెన్ చేయగా దాంట్లో ఉంగరం వస్తుంది చూసారు. అది అలాంటి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చాలా మీరు 2 కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తా ఉండండి. ఏ టైంలో ఎక్కడి నుంచి ఏది వచ్చి పడుతుందో నాకైతే తెలియదు. గెట్ రెడీరా డుంబు. తర్వాత నువ్వు సడన్ గా చూసి అంటావు, ఆ క్యాప్చర్ చేయాలి ఆ మూమెంట్ ని. ఆ మూమెంట్ ఏమో ఏ వేటి నుంచి వస్తాయో నీ పైన బెలూన్స్ అన్ని వచ్చేటట్టు. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం డిన్నర్ కి. మై క్యూట్ అమ్మమ్మ. కార్ కీస్ తీసుకో. మా అమ్మమ్మని ఎత్తాను. మేము వెళ్తున్నాము.
మేము వెళ్తూ వెళ్తూ మా అమ్మమ్మని ఎత్తుపోతున్నాం. చలో గాయస్, మనం డైరెక్ట్ గా ఈ ట్రాఫిక్ లో లేకుండా డైరెక్ట్ గా డిన్నర్ స్పాట్ లో కలుసుకుందాం. నీకు నేను చెప్పాగా పంజాబీ డాబా బాగా అలాగే ఇప్పుడు కూడా అదే అనుకుంటా. అదే సన్న ఇదే Why are you sitting here, Ray? Why are you sitting here? You can't eat, huh? You can't eat. Why are you sitting here? ఓ యాబో We have a place there, na? గ్రేట్. What are you doing here? చందు అబ్బా What is this behavior? నాకు కనిపించట్లేదు. What are you? There is seat available there. కమౌటా వాళ్ళు నేను వెళ్తే ఇందాక ఒక మంచి ప్లాన్ చేశాను. సడన్ గా మీ బిర్యానీలో నుంచి ఎవరి దగ్గర రింగ్ కానీ గోల్డ్ సంథింగ్ కానీ వచ్చినట్లయితే అది మీది కాదు, ఆ ప్లేట్ మా రూపిని. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. సో ప్లీజ్ మీరు ఇచ్చేసేయండి మా డుమ్ము గారిది ప్లేట్, ఓకేనా? రాకపోవాలి నీకుంటుంది చెప్తాను. ఇక్కడ నుంచి నువ్వు పాదయాత్ర No seafood. I just want chicken or mutton, okay, like that. అయ్యి బాబోయ్ బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏంది బేబీ ఏం Low oil, just apply oil coating. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్ట. డ్రాగన్ చికెన్ పే గోల్డ్ రింగ్. Okay, that gold ring है ना? దాని మీద సెస్మి సీడ్స్ Gold వేసి ring. దాని మీద हाँ? No. Gold ring, surprise gold ring है और manager. Okay. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? నువ్వు వచ్చినప్పుడు దీని మూతి అంత ఎర్రగా ఉంది. చూడండి ఇప్పుడు చూడండి ఎంత అయిపోయిందో. ఇది చూసారా, ఇది లిప్స్టిక్ మొత్తం ఈ గ్లాస్ కి అడిచి వేసింది. ఓకే, లిప్స్టిక్ అన్న తర్వాత అయిపోతుంది. you will come to my YouTube channel. Say hi to everyone. ఫ్యూచర్ ఉంది. అది కాదు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, రింగ్ ఎవరికి రాలేదా? ఇదే ఉంది. అది కాదు, నేను సర్ప్రైజ్ ప్లాన్ అదే చేసా. సర్ప్రైజ్. నిజంగా సీరియస్ గా అడుగుతున్నా. నువ్వు తేపడమా ఉంగరం రాలేదు ఎవరికి? మీరు కామెడీ చేస్తున్నారు సీరియస్ గా? నేను రింగ్ తీసుకొని అది కింద, అది కాదు సీరియస్ కా మధు, రింగ్ తీసుకొని ఇట్లా కింద మోకాల మీద కూర్చొని ఇట్లా తొరుగుదాం అనుకో. అది ప్లాన్ సడన్ గా. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసినంత ఏం జరగదు. నిజంగా మీద కూర్చుంటేనే పొట్టడం వస్తుంది మా చెల్లికి. ఎవరికి రాలేదు. మొన్న ఏం చేస్తాడు తెలుసా, ఇంటికి వైజాగ్ వస్తున్నావా, మా అమ్మ వచ్చి ఒడిబియ్యం పెట్టారు కదా, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే, సరే అమ్మ నాన్న వచ్చాడు బ్లెస్సింగ్స్ తీసుకుంటే మన సుబ్బారావు పొట్ట ముందర వచ్చినట్టు మంగళకు పోతున్నాడు. అందరి ముందు ఇజ్జత్ పోయిందిగా, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. అసలు బ్లెస్సింగ్ తీసుకోవడానికి అసలు కష్టపడ్డాడు అసలు. కాదు, రాలేదు ఉంగరం ఎవరికి? నీవు బిర్యానీలో ఉంగరం వచ్చిందా? రాలేదా? కొంచెం నవ్వుతున్నారంటే వీళ్ళ దగ్గర వచ్చింది ఖచ్చితంగా. నాకు ఊరిని మేనేజర్ నిజంగా రాలేదుగా. మేనేజర్తో గొడవ అయిపోయింది ఇప్పుడు. అప్పో నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు. దమ్ముంటే పో. ఒక నిమిషం. మేనేజర్ ఎక్కడ ఉన్నాడు? మేనేజర్ కహా హై? మేనేజర్ అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఇది టేస్ట్ చేయం కాదు, ఉండమన్నా క్యాప్చర్ చేసుకో. డుమ్ముగా సార్ నుంచో నుంచో కూర్చోడు నుంచో. నేను ఇచ్చేది అవి అవి ఏమంటారు, సోంపు ఇస్తాను చేతులకి. నాది అవ్వకుండా చూడు, నుంచోరా. సోంపు ఇస్తే కళ్ళు మూసుకో. సోంపు కళ్ళు మూసుకో. సోంపు ఇస్తాడ్రా బాబు. నమ్మట్లేదా? సోంపు ఇవ్వు, ఊరేక్షది సోంపు ఇవ్వు నువ్వు నోట్లకి. నేను చెప్పలేదా?
లేదుగా సోంపు అనుకుంటున్నా, తెచ్చి ఇట్లా పెట్టుకుని వచ్చాడు కదా. నేనేమనుకుంటా పేపర్ తో అట్లా వచ్చేసాయి. గైస్ ఇది నా లక్ గైస్. యాక్చువల్గా ఇది నేను అప్పుడెప్పుడు దేవుడి దగ్గర బాగా పూజించి నాకు చేయించారనమాట. ఆ లక్కుని కాస్త వాళ్ళ డుమ్ముగాడి చేతికి పెట్టి ఈ లక్కుని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ ఆ లక్కుని తిరిగి నాకు ప్రసాదించమని కోరుకున్నాను గైస్. డుమ్ముగా హ్యాపీయా? బడ్జెట్ లేదు గైస్. బడ్జెట్ వచ్చిన రోజు ఈసీ సేమ్ ఎలాగ మోకాల మీద కూర్చొని రింగు తొడిగి, ఫస్ట్ రింగు తొడిగి ఆ రోజు ప్రూవ్ చేస్తా ఏంటి నేను. అప్పుడు దాకా వెయిట్ అండ్ సీ. సూపర్, చాలా బాగుంది. ఈ మధ్య నేను నిమ్మకాయలు ఎన్ని తెచ్చుకున్నాను. నేను తెచ్చుకుంది మనకి జనరల్ కూడా సరిపోయింది. బెంగళూరు నుండి తీసుకొచ్చుకున్నాను అనమాట. అవుతావా? అది అయితే నువ్వు జలుబుతావు. ఇవాళ రాత్రి నా దుంప తెంచుతావు ఇంకా అయితే జలుబేసి. అది ఏం లేదు, యూనో డబ్బులు ఎక్కువైపోతే తాగుతూ ఉంటారు చూసావా, అది మనం ఎప్పుడో ఒకసారి తాగు. ఏం లేదు, ఇంత షో చేస్తాను కదా, అది జస్ట్ నిమ్మకాయ నీళ్ళు. ఫీడ్బ్యాక్ ఇదే బాగుందిరా, కిత్తా ఫీడ్బ్యాక్ ఇదే బాగుంది. ఏదేదో దీంట్లో సిరప్ వేస్తారు అనుకుంటా కదా. కార్డేనా? కార్డ్ కార్డ్ అవే. ఓ ఇట్స్ టూ గుడ్ రే. అదే గైస్, మేము ఇప్పుడు యాక్చువల్గా దీపక్ పంజాబీ డాబాలో ఉన్నాం. ఇది ప్రమోషన్ కాదు, నిజం చెప్తున్నా కదా. వైజాగ్ వచ్చినప్పటి నుంచి ద బెస్ట్ ఫుడ్ ఏదైనా తిన్నానంటే ఇవాళ తిన్నా సీరియస్గా. అంటే నేను తిన్న ఆల్మోస్ట్ 4-5 ఐటమ్స్ తిన్నాను, అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫీడ్బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ ఇచ్చేసాను. 4 ఐటమ్స్ తిన్నావు, ఏవో చెప్పవి. నేను ప్రాన్స్ తిన్నా, డ్రాగన్ చికెన్ తిన్నా. మా డ్రాగన్ ఎక్కడ ఉంది? యూట్యూబ్ मेरा चैनल। ओ थैंक यू सो मच ब्रदर। నేను ఆమె ఎక్కనే ఉన్నాను, ఫస్ట్ ఎక్కినప్పుడు ఇక్కడే చూసిందంట. నా పక్కన ఇంకో అబ్బాయి వచ్చాడా, this boy and this girl, you know, don't know, మీరు షుగర్ డాడీ కదా అని అడిగింది. please observe this boy, me this girl, the cute little girl, her ये पबजी वाला है क्या? no PUBG and vlogs, daily life vlogs, everything involved and mixed है. ఏ రెండు इसको पंडाई देश को అకౌంట్స్ పెట్టు. two channels है, सब्सक्राइब. oh thank you so much brother, thank you so much, thank you. definitely bell icon on करो. अगर second channel you want second channel, it's nothing money declined. oh इसके money 2436 rupees. 100 ऐड करो 2536 करो. oh my god, बाव का लव के है ना, ओपन हार्ट వచ్చేసి జీవ కమిట్మెంట్ అర్థమైంది. मेरा इसका कार्ड नहीं है. यूट्यूब चैनल पर रेगुलर का फॉलो करो. ओके ओके बिल चाहिए सर? नथिंग बिल सर, आई डोंट वांट. थैंक यू बिल मेरे. थैंक यू. सो मच सर. ओके थैंक यू. ఓకే గైస్, మధుకి తాగుతుంది. ఆ అమ్మాయి తెలీదా, బాధపడేది అమ్మాయి తాగితే తాగనేది. ఇప్పుడు తాగితే ఒకసారి దగ్గు వస్తే రెండోసారి తాగదు. నీకు చూసావా ఇప్పుడు దాకా నువ్వు ప్రేమతో అనుకున్నావు, చూసారా సార్ డబుల్ యాక్షన్. హ్యాపీ ఏదో పని చేస్తుంది. సో ఇది గైస్, మనం ఇవాళ మన ఫస్ట్ యానివర్సరీని ఇలా జరుపుకున్నాం. పర్లేదా? హ్యాపీనా? కొంచెమేనా? కొంచెం గిఫ్టా? ఒరే ఇదంతా చేసి నీకోసమే కదరా, ఇంకా గిఫ్ట్ ఏందిరా? ఎంత ఆడవాళ్ళకి కొండ తీసుకొచ్చి ముందలు పెట్టినా ఇంకో రాయలు తగ్గిందని చెప్పనే రా. సో ఇది గైస్ ఇవాళ యానివర్సరీ అయితే మా జర్నీ ఎలా జరిగింది ఇవాళ. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ పోయింది అక్కడ. Thank you so much guys. So please whatever. Please
I want to reach 1 million likes. So please sarapakara